న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇవాళ ఒక పులుసు చేసుకుందామండి. చేమదుంపల పులుసు. చేమదుంపలతోటి ట్రెడిషనల్గా చేసేది వేపుడు, ఉప్పు కారం జీలకర్ర పొడేసేది. తర్వాత ఏమో కొంచెం ఆవపెట్టి పులుసు వేసి ట్రెడిషనల్ చామదుంపల కూర. అందులో ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏమి ఉండవు. ఇదొకటి. మూడోది ఏంటంటే చామదుంపలతోటి మనం పల్చగా పులుసు, దాంతో కాస్త ఒక ఉల్లిపాయ పడుతుంది, ఓ 2 వెల్లుల్లిపాయలు కూడా వేస్తాము. వర్షాకాలపు సాయంకాలాలు తినడానికి చాలా బాగుంటుందండి. శీతాకాలం కూడా పొద్దున్న చేసి పెట్టుకుంటే రాత్రికి మహారుచిగా ఉంటుంది. బాగా దుంపలు ఊరి బాగా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూద్దాం. దుంపలు ఉడికించి 1 గంట సేపు వదిలిపెట్టేసేయండి. చల్లారిపోయాక దుంప చాలా జిగురు తగ్గిపోయి బాగుంటుంది. ఇదేంటంటే నేను సహజంగా బజార్ వెళ్ళినప్పుడు కుండ్రటి దుంపలు వెతికి తెచ్చుకుంటానండి, ఏరుకుంటా. ఒకవేళ పొడుగాటి తొక్కలు లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కూడా వలిచి ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. ఇవి చూడండి, వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. వేపుడుకు కానీ పులుసుకు కానీ గుండు దుంపలు ఎక్కువ రుచిగా ఉంటాయి. ఉడకబెట్టడము, చల్లారినాక చక్కగా ఒలిచేసుకోవటం. ఒలిచిన దుంపల్ని పులుసులోకి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి ప్యాన్ లాంటిది పెట్టుకోండి. మనం ఇత్తడి గిన్నె పులుసుకి ఎట్లా అలవాటు ఉంటే అట్లా, పులుసు గిన్నెలు చట్టెలు లాంటివి అయినా కూడా బాగానే ఉంటాయి. మనకేంటంటే దుంప ఆల్రెడీ ఉడికిపోయిన దుంప కదా, ఉల్లిపాయ వేగితే సరిపోతుంది. పులుసు కాగడానికి కాస్త వెడల్పాటి మూతి ఉంటే సరిపోతుంది. ఇది ముందు తిరగమాత తాలింపు పెట్టకుండా డైరెక్ట్గా పులుసులో ముక్కలు అవి ఉడికిచ్చి వేసుకోవచ్చండి. నాకు తాలింపు వేసే అలవాటు ఎక్కువ. చూడండి ఇది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. కానీ ఇదే పందాలో మనము ఆలుగడ్డలు వేసుకోవచ్చు, దీంతో ఆ వంకాయ వేసుకోవచ్చు, బట్టి వంకాయ బెండకాయ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న గుండు వంకాయలు వస్తాయి చూడండి, వాటిని కూడా ఇలా పులుసు చేసుకోవచ్చు. చాలా రుచిగా కుదురుతుంది. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, మెంతులు వేగాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అర స్పూను మినపప్పు, కొంచెం జీలకర్ర, రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటే, ఇదేంటంటే చివరికి వేసుకోవాలి మిరపకాయలు, లేకపోతే నల్లగా అయిపోతాయి. కరివేపాకు, ఇంగువ. ఈ పోపులో ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టాను, 1 పచ్చిమిర్చి స్లిట్ చేశాను. ఒక 1/2 టీ స్పూను మనం పసుపు వేసుకుందాము. ముందు తాలింపులో ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మగ్గిన వాసన వస్తుంది. చామదుంపలు వేసేద్దాం ఇందులో. దుంపలు ఉడికిచ్చి చల్లారాక చక్కగా ఒలిచేసి సుమారైన సైజు పులుసు కంటే పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే మీ చాయిస్, సగం చేసుకుంటే బాగుంటాయి. అంటే బాగా ఉడికి ఉప్పు కారం పడతాయి. ఒక్కసారి ఈ పోపు వాసన, మనం వేసిన నూనె పసుపు దీనికి పట్టేలాగా పైకి కిందకి తిప్పేద్దాం. చామదుంప ముక్కలు కాస్త జిగురు తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఒక కట్ చేసిన టమాటా వేసేద్దాం ఇందులో. తర్వాత సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం ఒక 1/2 కిలో చామదుంపలు వేసామనుకోండి, దాదాపుగా 1 స్పూన్ దాకా ఉప్పు పడుతుంది. మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం, ఒట్టి ఉప్పు కారాలతోటి కూడా చేయొచ్చండి. తర్వాత మనం పులుసులోకి చేసి పెట్టుకుంటాం కదా పొడి, ఎలాగ మెంతులు, ధనియాలు, జీలకర్ర, కాస్త శనగపప్పుతోటి చేసి పెట్టుకున్న పులుసు పొడి వేస్తే ఇదేంటంటే పులుసుకి బైండింగ్ వస్తుంది, కొంచెం చిక్కదనం వస్తుంది, వాసన బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు ముందే తీసి పెట్టుకున్న 1 నిమ్మకాయ అంత చింతపండు, ఇంచుమించుగా 1 ముప్పావు లీటరు నీళ్ళల్లో తీసేసాను పులుసుని, పోసేద్దాం ఇందులో. ఈ పులుసుని మీడియం ఫ్లేమ్ మీద తాపీగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒక 10 నిమిషాలు మీడియంలో ఉంచండి, తర్వాత సిమ్లో పెట్టేయండి. దీంట్లో ఫైనల్ టచ్ నేనేం చేస్తానంటే, జనరల్గా వెల్లుల్లిపాయలు తినేది చాలా తక్కువ, కానీ కొన్నిట్లలోకి వేస్తే చాలా బాగుంటుంది. వెల్లుల్లిని కొంచెం నలగొట్టి పులుసులో వేసేస్తాను. ఇంకేం చేయం, అంటే నూనెలో వేయము. ఇది పచ్చి వెల్లుల్లి వాసన రాదు, డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ఫ్రాగ్రెన్స్కి దీనికి కొంచెం తేడా ఉంటుంది. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పులుసుని కాగనిద్దాము. మూత పెట్టేస్తాం. పులుసు దాదాపుగా కాగిపోయింది.
ముక్కలన్నిటికీ ఉప్పు కారం కనిపిస్తున్నాయి. ఇదేంటంటే మన కారం ఎంత ఎర్రగా ఉంటే పులుసు అంత ఎర్రగా కనపడుతుంది. కాగిపోయింది చూడండి, చిక్కగా కూడా ఉంది. అంటే పప్పుల పొడి వేసాం కదా. సో ఈ స్టేజ్లో ఒక చిన్న బెల్లం, ఎంత అంటే ఒక బుజ్జి గోలికాయ ఎంత, చింతపండుది కదా అందుకని వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసేయండి. పులుసులో మరి కాస్త ధారాళంగా వేసినా కూడా బాగుంటుంది. చక్కగా మంచి అప్పడాలు, బేపిండి వడియాలు, రవ్వ వడియాలు అలాంటి వడియాలతోటి ఈ పులుసుని వడ్డించండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఘుమఘుమలాడుతున్న చేమదుంపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.